హాయ్ ఫ్రెండ్స్, క్రోమ్ బ్రౌజర్లో మనకు తెలియని చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం. 9 కంటే ఎక్కువ విండోస్ ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంటే మనం కంట్రోల్ కీతో వాటిని కంట్రోల్ చేయొచ్చు. కంట్రోల్ 1, కంట్రోల్ 2, కంట్రోల్ 3 అలా కంట్రోల్ 8 వరకు. అలాగే కంట్రోల్ 9 ప్రెస్ చేస్తే లాస్ట్ ట్యాబ్కి కర్సర్ వెళ్తుంది. అలాగే మనకు ఇంకా చాలా రకమైన ఆప్షన్స్ ఉన్నాయి. కంట్రోల్ కే కొడితే మనకు కర్సర్ డైరెక్ట్గా సర్చ్ బాక్స్కి వెళ్తుంది. దాన్ని మనం ఓమ్ని బాక్స్ అంటాము. ఇక్కడ మనకు అడ్రస్ టైప్ చేసుకోవటమే కాకుండా ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్, క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, టైప్ చేయొచ్చు. అలాగే మనం ఎక్కువ ట్యాబ్స్ ఉన్నప్పుడు పిన్ చేసుకోవచ్చు ట్యాబ్స్ని. దానికి రైట్ క్లిక్ చేసి జస్ట్ యాడ్ పిన్ అని కొడితే అవుతుంది. అలాగే మనకు క్రోమ్ కమాండ్స్ కూడా ఓపెన్ చేయొచ్చు. అలాగే కంట్రోల్+W కొడితే ఆ విండో యాక్టివ్లో ఉన్న ట్యాబ్ క్లోజ్ అయిపోతుంది. అలాగే కొత్తది ఓపెన్ చేయాలంటే కంట్రోల్+T ప్రెస్ చేయాలి. అలాగే కంట్రోల్+Shift+T కొడితే లేటెస్ట్గా క్లోజ్ అయిన ట్యాబ్ ఓపెన్ అవుతుంది మనకు. ఇది చాలా ఇంపార్టెంట్. మనం యాక్సిడెంటల్గా క్లోజ్ చేసేస్తూ ఉంటాము. అలాగే కంట్రోల్+J కొడితే మనకు డౌన్లోడ్స్ సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఏమేమైతే డౌన్లోడ్ చేస్తున్నామో క్రోమ్ యూజ్ చేసి. అలాగే ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కంట్రోల్+H షార్ట్ కట్ వాడితే మనకు హిస్టరీ అనేది కనబడుతుంది. మనం క్రోమ్ హిస్టరీ ఏమేమి వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నామో అవన్నీ కనబడుతుంది. అలాగే మనం విండోస్కి టాస్క్ బార్ ఉన్నట్టే అలాగే మనకు క్రోమ్ వెబ్ బ్రౌజర్ కూడా ఒక టాస్క్ బార్ అనేది ఉంటుంది. దానికి వెళ్ళటానికి మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి మోర్ టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత టాస్క్ మేనేజర్ అనే ఆప్షన్ని చూస్ చేసుకుంటే మీకు సపరేట్ పాపప్లో ఓపెన్ అవుతుంది టాస్క్ మేనేజర్. ఈ టాస్క్ మేనేజర్లో మనకు తెలియకుండా క్రోమ్ వెబ్ బ్రౌజర్లో ఏమేం బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్లు, తర్వాత మనం ఎన్ని ట్యాబ్స్ ఆర్ విండోస్ ఓపెన్ చేసి ఉన్నామో అవన్నీ ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏదైనా మీరు అవసరం లేదు అనుకుంటే ఇక్కడ నుంచి క్లోజ్ చేసుకోవచ్చు. మనకు ఎక్స్టెన్షన్స్ బ్యాక్గ్రౌండ్లో ఏమేమి రన్ అవుతున్నాయి అన్నీ ఇక్కడ కనబడతాయి. ఇక్కడ నుంచి మనం ఏదైనా ప్రాసెస్ అవసరం లేదనుకుంటే దాన్ని జస్ట్ సెలెక్ట్ చేసి ఎండ్ ప్రాసెస్ అని కొడితే అది కిల్ అయిపోతుంది. సో దట్ మనకు ఒక్కొక్కసారి బ్రౌజర్ స్పీడప్ కూడా అవుతూ ఉంటుంది. సో ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.